పెట్టుకోకూడదు బిడ్డ, ఫోటోలు ఎక్కువ ఉన్నాయి, మనుషులు తక్కువ ఉన్నాయి. రెడీ బాబు మాట్లాడచ్చా? కొద్దిగా ఉమేష్ కొంచెం మనోళ్ళు ఎంత వాళ్ళు పట్టుకుంటారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనము చిన్నకోడూరులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది. దాదాపు చిన్నకోడూరులో 450 మంది రైతులు ఇప్పటిదాకా గత 50 రోజుల నుంచి మక్కలు అమ్మాము. 50 రోజులైనా మక్కల పైసలు పడతలేవు. 4.5 కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది. నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్నకోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతా ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ కనీసం మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన, ఇందిరమ్మ చీరలు ఇచ్చిన, చీర కట్టుకొని నాకు ఓటేయింది అని మాట్లాడుతుండు. అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్నీ, దానికి ఇచ్చిన ఒక్క చీరకు ఊకే మళ్లీ మళ్లీ నేను చీరలు ఇచ్చిన అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. నువ్వు చీర ఇవ్వకపోతే వాళ్ళు చీరలు కట్టుకోలేదా? చీరలు లేవా? గతంలో ప్రభుత్వం ఇవ్వలేదా? నువ్వేందో ఇచ్చినట్టు ఇక అది కట్టుకునే వచ్చి ఓటైందని చెప్పి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి పండగకు కూడా ఇచ్చింది. నువ్వు 2 ఏళ్ల పాలన ఇవాళకి పూర్తయింది. 2 సంవత్సరాలు నిండితే నువ్వు 2 ఏళ్ల పాలన చేసుకొని నువ్వు ఇచ్చింది ఒకటే చీర కదా, 2 చీరలు ఇవ్వాలి కదా, ఒకటి ఏనే పెడితివి. ఆ ఇచ్చిన ఒకటి కూడా రాష్ట్రంలో సగం మంది మహిళలకే ఇచ్చినావు. పట్టణ ప్రాంతాల్లో ఇవ్వనే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లలో కూడా ముసలోళ్లకు 18 ఏళ్లు నిండిన పిల్లలకు ఆడపిల్లలకు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన సగం చీరలకు దానికి లొల్లు ఎక్కువ. ఇక చీర నేను గాంకిచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నువ్వు చీరలు కాదు కదా, నువ్వు ఏం చెప్పినావు ఆనాడు? నువ్వు ఇచ్చిన బాండు పేపర్ మీద, నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు. ఇవాళకి 2 ఏళ్లు పూర్తయింది, అంటే 24 నెలలు. నెలకు 2,500 అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి. నువ్వు ఓటు అడగాలంటే ఈ 60,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చినాక ఓటు అడుగు. నేను చీర ఇచ్చినా ఓటేయమని అడిగే హక్కే లేదు నీకు. ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు, సంతకం పెట్టి ఇవాళ బాండ్ పేపర్లు పంచి దాచుకోండి నేను రాగానే ఇస్తా అన్నావు. మరి ఈ 60,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మహిళల ఓటు అడగాలి గాని నేను ఇందిరమ్మ చీర ఇచ్చినా ఓటేయమంటే అక్క చెల్లెళ్ళు నీకు తగిన గుణపాఠం చెప్తారు. నేను మహిళా మనులకు అక్క చెల్లెళ్ళను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించండి. ఎందుకంటే మహాలక్ష్మి ఇస్తానని రేవంత్ రెడ్డి మీకు మోసం చేసిండు.
ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడ్డది. కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తానన్నాడు. ఆ తులం బంగారం ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది. రైతుల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుతా ఉన్నావు నువ్వు. ఇవాళ రైతులకు ఏం చెప్పినావు? రుణమాఫీ చేస్తున్నా అని చెప్పినావు. రుణమాఫీ అయిందా? ఇవాళ 2 లక్షలు మొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద అన్నావు. ఇవాళకి నీ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 2 ఏండ్లయింది. 2 ఏండ్లైనా ఇవాళటి వరకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని రైతులారా, రైతు సోదరులారా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి. అప్పుడే మీకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటుంది. నువ్వు బోనస్ అన్నావు. పోయిన యాసంగి బోనస్ వచ్చిందా? పోయిన యాసంగిలో సన్నవడ్లు పండించి నీకు ప్రభుత్వానికి అమ్మితే 1150 కోట్ల రూపాయల పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ బోనస్ పడాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని నేను రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాను. ఇలా మక్కల రైతులకు 50 రోజులైనా నువ్వు చెల్లింపు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏం చేసినావు? పంటల బోనస్ ఎగ్గొట్టివి, రైతు రుణమాఫీ ఎగ్గొట్టివి, రైతు బంధు పోయిన యాసంగి ఎగ్గొట్టివి, అంతకుముందు వారకాలం ఎగ్గొట్టివి. 15,000 ఇస్తానంటివి, కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే ఇవ్వబట్టివి. ఇలా రైతు బంధు ఏమంటుండే? ఇంకా నిన్న వ్యవసాయ మంత్రి గారు చెప్తున్నారు, వచ్చే యాసంగి పంటకేలట పంట వేసిన వాళ్ళకే రైతు బంధు ఇస్తా, పత్తి వేసిన వాళ్లకు రెండోసారి రాదు, పండ్ల తోటలు వేస్తే ఒకటిసారే వస్తుంది, లేకపోతే కందులు వేసిన వాళ్ళకు ఒకసారే వస్తుంది, సాగు చేస్తేనే రైతు బంధు ఇస్తా అని చెప్పి సాగు కబురు చల్లగా చెప్తుండే. ఇప్పుడు ఓట్లు డబ్బులు పడేదాకా ఆగుతున్నారు. ఓట్లు డబ్బులు పడంగానే ఇక యాసంగికి రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రైతు సోదరులు ఆలోచించాలి. ఇవాళ ఈ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పండి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే వాళ్ళకు కనునిప్పు కలుగుతుంది. ఇలా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు, 2 పంటలకు రైతు బంధు రాలేదు, యాసంగి వడ్లకు బోనస్ రాలేదు, మక్కలు పండించిన రైతులకు ఈ రోజు వరకు కూడా ₹1 చెల్లింపులు జరగలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగడుపుతున్నారు తప్ప ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రజలకిచ్చిన మాట ఈరోజు నిలుపుకునే పరిస్థితి లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది అంటాడు. నాకు ఆయన భాషలో చెప్పాలి. నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడు, ఆ భాష నాకు ఇష్టం ఉండదు. కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అనలేందో నాగార్జున సాగర్ లేస్తా అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? కాళేశ్వరం కూలింది అంటుండు. ఒకసారి సిద్దిపేటకు రా, నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, నువ్వు మునుగుతావా తేలుతావా చూస్తాం. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా నిండా నీళ్లుంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు, నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి. మరి నువ్వు కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్నో బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా, కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు బండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది. మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? దాంట్లో నిండా నీళ్లు లేవా? కాలువల కింద బంగారం వల్ల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా? అన్ని అబద్దాలు. ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఊకే ఒక్క చీర ఇచ్చి చీరిచ్చినాం, చీరను చూసి ఓటైంది, చీర కట్టుకుని వచ్చి ఓటైందని చిల్లర మాటలు మాను. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, యాసంగి బోనస్ ఇవ్వాలని, ఎగబెట్టిన 2 పంటల రైతు బంధు అందించాలని, మక్క రైతులకు 450 కోట్లు 50 రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.